అసలు ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగానో లేకపోతే ఏ పార్ట్నర్షిప్ కంపెనీ లాగానో రిజిస్టర్ కాదు, ఓన్లీ సొసైటీ లాగా రిజిస్టర్ అయింది. నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ నడవాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. ఈ విషయాలలో గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. గవర్నమెంట్ చూసి చూడనట్టుగా ఉంటుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో ఉందా, ఎడ్యుకేషన్ ఆ టీచర్స్ని మనము అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని బట్టి మంచిగా చేసి ఒక లిమిటెడ్ స్కూల్స్ని వాళ్ళు పర్మిషన్ ఇస్తే అన్ని యాక్టివిటీస్ కూడా ఉండాలి స్కూల్లో. జస్ట్ ఇవాళ రేపు ఏముంది, ఏ గల్లీలో పోయినా చిన్న బిల్డింగ్ ఉందా, అపార్ట్మెంట్ ఉందా, స్కూల్ కట్టేస్తారు, ఈ స్కూల్ అని పెట్టి నడిపిస్తారు. అవును, ఇక కాంపిటీషన్ ఎక్కువైపోయింది, దాని ప్రకారం బిజినెస్లో కన్వర్ట్ అయిపోయింది. ఇది వీళ్ళు ఇంతగానం ఫీజులు తీసుకుంటారు కదా, టీచర్లకు జీతాలు చక్కగా గీయరు. ఈడ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ప్రాపర్ గా రన్ చేసినా కూడా టీచర్లకు జీతాలు రావాలి. మళ్ళీ ఇవాళ రేపు టీచర్లతో అడ్డమైన పనులని చేపిస్తారు. చదువు ఎప్పుడు పక్కన వాడేసి మిగిలిన పనులన్నీ చేపించేసరికి టీచర్లు చదువు చెప్పలేకపోతారు.